నాకు తెలిసి మీలో చాలా మందికి తుమ్మ చెట్టు తెలిసే ఉంటుంది. కానీ మీలో ఎవరికైనా తుమ్మి మొక్క గురించి తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే అనేక ఔషధ గుణాలు కలిగిన తుమ్మి మొక్కను ఆయుర్వేద వైద్యంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించేవారు. మరి తుమ్మి మొక్క ఎలాంటి ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సైనసైటిస్ తో బాధపడే వాళ్లు 2 నుండి 4 చుక్కల తుమ్మి ఆకుల రసాన్ని సూర్యోదయానికి ముందు ముక్కులో వేసుకోవాలి. ఇలా 3 రోజుల పాటు చేస్తే సైనసైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇక జలుబు జ్వరంతో బాధపడే వాళ్లు తుమ్మి మొక్కను నీళ్లల్లో మరిగించి ఆ నీళ్లతో ఆవిరి పట్టుకుంటే జలుబు జ్వరం తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడే వాళ్లు తుమ్మి వేరు మిరియాలు కలిపి ముద్దగా నూరి దానిని నుదుటికి పట్టిస్తూ ఉంటే తలనొప్పి తగ్గుతుంది. ఇక కడుపు నొప్పితో బాధపడే వాళ్లు 20 ml తుమ్మి ఆకు రసంలో 1/2 స్పూన్ మిరియాల పొడి కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే కడుపు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గజ్జితో బాధపడే వాళ్లు కొన్ని ఆకులు పువ్వులను ముద్దగా నూరి దాంట్లో కొంచెం ఉప్పు చేర్చి డైలీ స్నానం చేసిన తర్వాత శరీరానికి అప్లై చేస్తే గజ్జి తగ్గుతుంది. ఇక కామెర్లు వచ్చిన వారికి తుమ్మి ఆకుల రసాన్ని కాటుకలాగా పెడితే కామెర్లు తగ్గుతాయి. ఇంకా వైరల్ ఫీవర్ తో బాధపడే వాళ్లు 20 ml తుమ్మి రసంలో 1/2 స్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది. అలాగే పీరియడ్స్ టైంలో తుమ్మి ఆకులు మిరియాలను కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను రోజుకి 2 సార్లు తీసుకుంటే పీరియడ్స్ పెయిన్స్ తగ్గుతాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ తుమ్మి మొక్కను ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.